13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 11వ శ్లోకము. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానై యదతోన్యథా. పర్యము. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడైయుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని ఎరుంగుట. ఇవి అన్నియును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. వివరణ. జ్ఞానుల యొక్క మరొక లక్షణము ఆధ్యాత్మ జ్ఞానంలో ఉండటం. సంసార జీవితంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ కూడా ఆధ్యాత్మ జ్ఞానంతో ఉండడం గొప్ప స్థితి. తాను అన్వేషించే పరమాత్మ తనలోనే ఉన్నాడన్న స్పృహ ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాక తనని తాను అంతరంగంగా కూడా చూడగలగాలి. దానినే ధ్యానం అంటారు. ఈ శ్లోకంలో భగవానులు తత్ అనే పదాన్ని వివరించారు. తత్ అంటే ఆయన, త్వ అంటే భావము. బాలకులకు బాలత్వము, తల్లికి మాతృత్వము, వృద్ధులకు వృద్ధాప్యము ఎలా ఉంటాయో అదేవిధంగా తత్కి తత్వము ఉంటుంది. ఈ తత్వజ్ఞానాన్ని భగవానుని పొందిన వారు మాత్రమే తెలుసుకోగలరు. జ్ఞానానికి విరుద్ధంగా ఉన్న వారంతా అజ్ఞానులే. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టాలంటే పదే పదే దాని గురించి చింతన చేయాలి. భగవానులు మానవ శరీరాన్ని ప్రత్యేక జ్ఞాన సామర్థ్యాలతో సృష్టించారు. అటువంటి ఈ జ్ఞానాన్ని శారీరక కార్యకలాపాలలో వ్యర్థం చేయకుండా నేను ఎవరు, ఎక్కడ ఉన్నాను, నా లక్ష్యం ఏమిటి, భగవానునితో నా సంబంధం ఏమిటి వంటి సత్యాన్వేషణలో నిమగ్నం చేస్తే భగవానుని పొందగలము. జ్ఞానానికి విరుద్ధమైనదంతా అజ్ఞానము, చీకటి.